ఈ క్లాస్ 11 లో మనము ఫ్యూచర్ యాక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ఎనీ యాక్షన్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అన్నట్టు. అంటే వీఆర్ గోయింగ్ టు స్పీక్ అండ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ అబౌట్ యాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో జరగబోయే పని గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఫ్యూచర్ గురించి మాట్లాడినప్పుడు మనకు రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఒకటేమో షెల్, ఇంకొకటేమో విల్. అండ్ ఈ షెల్కి విల్కి మధ్యన తేడా తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. షెల్ ఎప్పుడు ఉపయోగించాలి, విల్ ఎప్పుడు ఉపయోగించాలని చాలా మంది నన్ను డౌట్స్ కూడా అడుగుతుంటారు. దాని అంతటి గురించి క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ విషయం ఏంటి అని అంటే, మనము ఇప్పటి వరకు డూ, డస్, డిడ్ గురించి నేర్చుకున్నాము. ఈ డూ అండ్ డస్ వచ్చినప్పుడు మనం వర్బ్ను ఎట్లా ఉపయోగించాలి, ఫస్ట్ ఫామ్ లో ఉపయోగించాలి. డిడ్ వచ్చినప్పుడు వర్బ్ను ఎట్లా ఉపయోగించాలి, ఫస్ట్ ఫామ్ లో ఉపయోగించాలి. అండ్ డూ డస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దాని ఏం మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్తుంది. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి, ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా తరచుగా చేసే పనుల గురించి చెప్తుంది. ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా, ప్రతిదీ డిఫరెంట్గా చెప్తాను చూడండి. ప్రతిరోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులు, క్రమం తప్పకుండా చేసే పనులు, తరచుగా చేసే పనులు. సో ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా తరచుగా రెగ్యులర్గా చేసే పనులని మనము డూ లేదా డస్తో చెప్తాము. మీరు క్లాస్ 5లో చూడండి, క్లాస్ 6లో చూడండి, డూ డస్ గురించి మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ అదే విధంగా డిడ్ వచ్చినప్పుడు, డిడ్ అంటేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది పాస్ట్ యాక్షన్స్ అని చెప్పి. పాస్ట్ యాక్షన్స్ అంటే ఏంటి, జరిగిపోయిన పని గురించి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే యాక్షన్స్ దట్ వి డూ యాజ్ ఎ హ్యాబిట్, యాక్షన్స్ దట్ వి డూ రెగ్యులర్లీ, క్యాజువల్లీ, యూజువల్లీ, జనరల్లీ యాజ్ ఎ హ్యాబిట్, present actions. And past actions ante actions which are already completed at some point of time in the past. Actions which are already completed at some point of time in the past అంటే జరిగిపోయిన పని, గతంలో ఒకానొక సమయంలో జరిగిపోయిన పని. మరి గతం అంటే ఏంటి, ఒక నిమిషం క్రితం కూడా గతం కిందకే వస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఈ క్లాస్లో షెల్ విల్ గురించి నేర్చుకోబోతున్నాము. ఒక కంపారిటివ్గా మనం కంపేర్ చేసి చదువుకుంటే ఈజీగా అర్థమవుతుందని చెప్పి మీకు చెప్తున్నాను. రెగ్యులర్గా జరిగే పనులు అయితే డూ డస్ వర్బ్, దాని పక్కన ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. అండ్ జరిగిపోయిన పనులు అయితే డిడ్, దాని పక్కన వర్బ్ ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. భవిష్యత్తులో చేయబోయే పనిని భవిష్యత్తులో చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తారు, చేస్తుంది అని చెప్పినప్పుడు మనం షెల్ విల్ ఉపయోగిస్తాము. నేనేం చెప్పాను, షెల్ ఎప్పుడు యూజ్ చేయాలి, విల్ ఎప్పుడు యూజ్ చేయాలో క్లారిటీ ఇస్తానన్నాను కదా. వీడియోని చివరి వరకు చూస్తే అది అర్థమవుతుంది. ఇక్కడ కూడా షెల్ విల్ వచ్చినప్పుడు మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి, అంటే బేస్ ఫామ్లో యూజ్ చేయాలి. అప్పుడు దేని గురించి చెప్తుంది, ఫ్యూచర్ యాక్షన్స్. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ఏంటి, ఎనీ యాక్షన్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అని అంటే ఒక నిమిషం తర్వాత కూడా కావచ్చు, ఒక 50 సెకండ్స్ 30 సెకండ్స్ తర్వాత కూడా కావచ్చు. కాబట్టి మనము 1 మినిట్ తర్వాత దేన్నైనా కూడా ఫ్యూచర్ కిందనే తీసుకోవాలి, భవిష్యత్తులో జరగబోయే పని అని తీసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి మూడింటి గురించి మీకు క్లారిటీ వచ్చింది. డూ డస్ ఏమో హ్యాబిచువల్ యాక్షన్స్, డిడ్ ఏమో పాస్ట్ యాక్షన్స్, షెల్ విల్ ఏమో ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్తుంది. అండ్ వర్బ్ ఎప్పుడు కూడా కామన్ గా V1 ఫస్ట్ ఫామ్ బేస్ ఫామే ఉపయోగిస్తున్నాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఐ గో అంటే నేను వెళ్తాను, ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను, అయిపోయింది. ఐ షెల్ గో ఆర్ ఐ విల్ గో అంటే నేను వెళ్తాను భవిష్యత్తులో. అండ్ మీరు దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎట్లా చేయాలి, డూ వచ్చింది కాబట్టి ఇక్కడ మనము రెగ్యులర్గా చేసే పనులు కాబట్టి డైలీ లేదా ఎవ్రీ డే అని చెప్తే సరిపోతుంది. డైలీ లేదా ఎవ్రీ డే అని చెప్తుంది. డైలీ ఐ గో టు ఆఫీస్, నేను రోజు ఆఫీస్కి వెళ్తాను. నిన్న ఎస్టర్డే అంటే నిన్న. ఎస్టర్డే ఐ వెంట్ టు ఆఫీస్, నిన్న వెళ్ళాను, అయిపోయింది, ఆ పని అయిపోయింది. టుమారో ఐ విల్ గో టు ఆఫీస్ ఆర్ ఐ షల్ గో టు ఆఫీస్ అంటే రేపు వెళ్తాను. ప్రతిరోజు వెళ్తాను అని చెప్పడానికి ఐ డూ గో అని చెప్తాను. వెళ్ళిపోయాను అని చెప్పడానికి ఐ వెంట్ ఆర్ ఐ డిడ్ గో అని చెప్తాను. వెళ్తాను ఫ్యూచర్లో అని చెప్పడానికి ఐ విల్ గో అని చెప్తాను. మీకు పేజీ నెంబర్ 43, 63, 65 వరకు ఎన్నో రకాల వర్బ్స్ ఉన్నాయి. అన్ని రకాల వర్బ్స్ని ఫస్ట్ ఫామ్స్తో రిప్లేస్ చేసి తెలుగులో ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఎంత ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ ఒకసారి చూడండి. కాకపోతే ప్రతిసారి మీరు బుక్లో ఇచ్చిన విధంగా ఈ కీవర్డ్స్ను నేర్చుకోవాలి. రెగ్యులర్గా చేసే పనులకు డైలీ, ఎవ్రీడే, యూజువల్లీ, క్యాజువల్లీ, జనరల్లీ, ఆఫెన్, సెల్డమ్ ఇలా యూజ్ చేయాలి. జరిగిపోయిన పనులకి ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఆల్రెడీ, ఇన్ 1995, ఇన్ 1992
ఇన్ 1999, ఇన్ 1991 అని చెప్పి 1 year ago, 2 years ago, 1 hour ago, 1 day ago, last night, last Sunday, on Christmas, on Sankranti, on New Year, on my birthday, ఈ రకంగా కీవర్డ్స్ యూజ్ చేయాలి ఇక్కడ. అండ్ ఫ్యూచర్లో జరిగే పనులకైతే టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఆన్ అని, ఇన్ అని, బై అని, బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ అని ఈ రకంగా కీవర్డ్స్ యూజ్ చేస్తాం. బుక్ని చూస్తే మీకు క్లియర్గా ఆ కీవర్డ్స్ ఎలా ఉపయోగించాలో అర్థమవుతుంది. బుక్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు, పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని. ఇప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను షెల్ విల్ గురించి, జాగ్రత్తగా వినండి. షెల్కి విల్కి మధ్యన ఆ ప్రిసైజ్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాము. ఎగ్జాక్ట్గా షెల్ని ఎక్కడ ఉపయోగించాలి, విల్ని ఎక్కడ ఉపయోగించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ వి వచ్చినప్పుడు షెల్ అని రాశాను, యూ దే హీ షీ ఇట్ వచ్చినప్పుడు విల్ అని రాశాను. అండ్ షెల్ విల్ ఉన్నప్పుడు మనము వర్బ్ని ఫస్ట్ ఫామ్లో, V1 ఫామ్లో, బేస్ ఫామ్లో యూజ్ చేయాలి, ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. అండ్ ఈ షెల్ విల్ వచ్చినప్పుడు దేని గురించి చెప్తుంది? ఫ్యూచర్ యాక్షన్స్. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ఏంటి? ఎనీ యాక్షన్ విచ్ ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, ఆర్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అని దాని అర్థం. అంటే ఏదైనా ఒక పని భవిష్యత్తులో చేయబోయే పనిని గురించి మనం చెప్పినప్పుడు, తెలుపుతున్నప్పుడు, అప్పుడు మనము షెల్ విల్తో చెప్తామన్నట్టు. అంటే ఆ పని జరిగిపోలేదు, రెగ్యులర్గా జరగట్లేదు, కానీ భవిష్యత్తులో ఆ పని జరుగుతుంది, ఆ భవిష్యత్తులో ఆ పనిని చేస్తాము, చేస్తాను, చేస్తాడు, చేస్తుంది, చేస్తారు అని చెప్పినప్పుడు మనము ఈ షెల్ అండ్ విల్ ఉపయోగించాలి. అండ్ మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే 92 పేజీలో ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది చూసారా? ఆ బాక్స్లో ఇక్కడ మీకు ఐ షెల్, వి షెల్, యూ షెల్ అని ఉంది కదా. అక్కడ మీరు ఒక చిన్న కరెక్షన్ ఏం చేసుకోవాలి అంటే, ఇక్కడ నేను బోర్డు మీద రాసినట్టుగా అక్కడ ఒక చిన్న టైపో మిస్టేక్, ప్రింటింగ్ మిస్టేక్ జరిగింది. బోర్డు మీద రాసినట్టుగా భవిష్యత్తులో చేస్తాను, ఐ అన్నప్పుడు, ఐ షెల్ అన్నప్పుడు భవిష్యత్తులో చేస్తాను, వి షెల్ అన్నప్పుడు భవిష్యత్తులో చేస్తాము, అండ్ యూ షెల్ అన్నప్పుడు భవిష్యత్తులో చేస్తారు, దే షెల్ ఆర్ దే విల్ అన్నప్పుడు భవిష్యత్తులో చేస్తారు, హీ షెల్ అన్నప్పుడు భవిష్యత్తులో చేస్తాడు, షీ షెల్ అన్నప్పుడు భవిష్యత్తులో చేస్తుంది, ఇట్ షెల్ అన్నప్పుడు భవిష్యత్తులో చేస్తుంది. అదొకటి కరెక్షన్ చేసుకోండి బుక్లో. సో ఆ బాక్స్ని మీరు కరెక్షన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ అది ఫస్ట్ 2 ఎడిషన్స్లో అలా వచ్చింది, నెక్స్ట్ ఎడిషన్లో దాన్ని మేము ఆ ప్రింటింగ్ మిస్టేక్ని సవరించడం జరిగింది. అండ్ ఇప్పుడు చూడండి, ఐ వి ఉన్నప్పుడు షెల్, హీ, యూ, దే, హీ, షీ ఉన్నప్పుడు విల్ అని రాశాను కదా. వాస్తవానికి ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ ఆల్టర్నేటివ్లీ యూజ్ షెల్ అండ్ విల్. వీ కెన్ ఆల్టర్నేటివ్లీ యూజ్ షెల్ అండ్ విల్. షెల్కు బదులు విల్లుని, విల్లుకు బదులు షెల్ని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. గ్రామటికల్గా ఇది మిస్టేక్ కాదు, కానీ కొన్ని గ్రామటికల్ బుక్స్లో, గ్రామర్ బుక్స్లో మనం చూసినప్పుడు మనకు ఐవి వచ్చినప్పుడు షెల్తో స్టార్ట్ అవుతుంది, అండ్ యూ, దే, హీ, షీట్ వచ్చినప్పుడు మనకు విల్తో స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది అని అంటే చిన్న రూల్ చెప్తాను, అదేంటో ఇప్పుడు మీరు ఈజీగా తెలుసుకుంటారు. ఇప్పుడు ఐ షెల్ గో అన్నా ఏం కాదు, ఐ విల్ గో అన్నా ఏం కాదు. కానీ ఇక్కడ వరకు బాగానే ఉంది క్వశ్చన్, ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ వరకు మనకి బాగానే ఉంది. కానీ క్వశ్చన్ చేసినప్పుడు షెల్ ఐ గో అంటే పర్మిషన్ తీసుకున్నట్టు, నేను వెళ్ళొచ్చా లేదా నేను వెళ్తాను అని చెప్పి పర్మిషన్ తీసుకున్నట్టు మనకు ఉంటుంది. కానీ ఇక్కడ షెల్కు బదులు మనం విల్ ఐ గో అంటే మెలోడియస్గా లేదండి. అందుకే ఆ మెలోడీ ఫాలో అవటం కోసము ఏం చేశారు అని అంటే షెల్ ఐ గో అనే పెట్టారన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మేము వెళ్తాము అని చెప్పాలనుకోండి, రేపు మేము తిరుపతికి వెళ్తాము, టుమారో, ఆర్ వి విల్ గో టు తిరుపతి టుమారో అని ఈ రకంగా కూడా చెప్పొచ్చు. టుమారో వి విల్ గో టు తిరుపతి. మేము వెళ్తామా అని క్వశ్చన్ చేసుకోవాలనుకోండి, విల్ వి గో టు తిరుపతి అనే కంటే షెల్ వి గో టు తిరుపతి అని క్వశ్చన్ అడగటం అనేది మెలోడియస్గా ఉంటుంది, బాగా ఉంటుంది, కాబట్టి అలా ఉపయోగిస్తారు. అంటే ఐవి వచ్చినప్పుడు క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు షెల్ను ఉపయోగించాలి. జస్ట్ ఫర్ క్వశ్చనింగ్ ఓన్లీ వీఆర్ యూజింగ్, జస్ట్ టు ఆస్క్ క్వశ్చన్స్ వీఆర్ యూజింగ్ షెల్. అదర్వైజ్ ఇక్కడ షెల్ ప్లేస్లో విల్ యూజ్ చేసినా ఏం కాదు, అండ్ ఇక్కడ విల్ ప్లేస్లో షెల్ యూజ్ చేసినా ఏం కాదు. ఐ షెల్ కమ్ అన్నా ఏం కాదు, లేదా ఐ విల్ కమ్ అన్నా ఏం కాదు, ఐ షెల్ గో అన్నా ఏం కాదు, ఐ విల్ గో అన్నా ఏం కాదు. అంటే ఆల్టర్నేట్గా షెల్కి విల్కి పాజిటివ్ సెంటెన్స్లో ఆల్టర్నేట్గా ఎటు యూజ్ చేసినా ఏం కాదు. ఇక్కడ కూడా షెల్ విల్లు ఆల్టర్నేట్గా యూజ్ చేసినా ఏం కాదు. కానీ ఈ ఐవి వచ్చినప్పుడు క్వశ్చన్స్ చేయాలనుకున్నప్పుడు మాత్రము మనము ఇలా షెల్ని ఉపయోగించి క్వశ్చన్ చేస్తాము. షెల్ ఐ కమ్ అంటామా, విల్ ఐ కమ్ అంటామా, షెల్ వి స్టార్ట్ అంటామా, విల్ వి స్టార్ట్ అంటామా, సో షెల్ వి గో అంటామా, విల్ వి గో అంటామా.
సో ఏది మెలోడియస్గా ఉంది? షెల్ వి గో, షెల్ వి స్టార్ట్, షెల్ వి టేక్ ఎ లీవ్, షెల్ వి టేక్ ఎ బ్రేక్, షెల్ వి రైట్, షెల్ వి లెర్న్, షెల్ వి స్పీక్, షెల్ వి టేక్ ఎ ఓత్, షెల్ వి టేక్ ఎ ప్రామిస్. ఈ రకంగా మనము ఐవి వచ్చినప్పుడు షెల్తో మనం క్వశ్చన్ని స్టార్ట్ చేసినప్పుడు మెలోడియస్గా ఉంటుంది కాబట్టి షెల్తో స్టార్ట్ చేస్తాం. విల్లుతో మరి మాట్లాడితే ఏమవుతుందా? గ్రామటికల్గా ఎలాంటి తప్పలేదు. అండ్ హీ, యూ, దే, హీ, షీ ఇట్ వచ్చినప్పుడు మనము విల్లుతో మనం స్టార్ట్ చేస్తాం, విల్లుతో క్వశ్చన్స్ అడుగుతాం. ఎలా అంటే ముందు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ షెల్ గో టుమారో, టుమారో అని చెప్పి కీవర్డ్ యూస్ చేస్తున్నాం. రేపు నేను వెళ్తాను. షెల్ ఐ గో టుమారో అంటే రేపు నేను వెళ్తానా లేదా వెళ్ళాలా అని క్వశ్చన్ పర్మిషన్ కూడా తీసుకున్నట్టు అవుతుంది ఇక్కడ. అండ్ ఐ షాంట్ గో అంటే నేను వెళ్ళను. షాంట్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ? మరి ఎందుకు వచ్చింది అని అంటే క్లియర్గా చూడండి. ఇక్కడ ఈ షెల్కి నాట్ యాడ్ చేసినట్లయితే షెల్ నాట్ అని చెప్పొచ్చు, లేదా సింపుల్గా దీన్ని షార్ట్ కట్లో చేస్తే షాంట్ అవుతుంది. మీకు బుక్లో క్లియర్గా ప్రొనౌన్సియేషన్ కూడా ఇచ్చాను, ఆ ప్రొనౌన్సియేషన్ కూడా బుక్లో ఉంది. ఇప్పుడు విల్కి నాట్ యాడ్ చేస్తే విల్ నాట్ అవుతుంది, అదేవిధంగా వోంట్ అని కూడా అవుతుంది. షార్ట్ కట్లో మనకి కాంట్రాక్షన్, నెగిటివ్ కాంట్రాక్షన్లో వోంట్ అని కూడా అవుతుంది. సో ఐ షాంట్ గో అని చెప్పచ్చు, లేదా ఐ షెల్ నాట్ గో అని కూడా చెప్పచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ సింపుల్గా సబ్జెక్టివ్ ప్రొనౌన్ని కనుక ముందు పెట్టినట్లయితే రోజు మనం చేసినట్టే ఏమవుతుంది? షాంట్ ఐ గో అంటే ఐ షెల్ గోని షెల్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాని ముందు పెట్టి క్వశ్చన్ చేయవచ్చు, షెల్ ఐ గో అని చెప్పి. అండ్ ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో దానికి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ కూడా చెప్పచ్చు, ఐ షెల్ నాట్ గో ఆర్ ఐ షాంట్ గో అని చెప్పి. మళ్ళీ దీన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే షాంట్ ఐ గో అని కూడా అయిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. షీ విల్ మీట్ యూ, అదర్వైజ్ షీ విల్ మీట్ హర్ బాయ్ ఫ్రెండ్ టుమారో. ఆమె రేపు తన బాయ్ ఫ్రెండ్ని కలుస్తుంది అని చెప్పినప్పుడు టుమారో రేపు, లేదా షీ విల్ మీట్ హర్ బాయ్ ఫ్రెండ్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ కలుస్తుంది, నెక్స్ట్ మంత్ కలుస్తుంది, నెక్స్ట్ ఇయర్ కలుస్తుంది. సో ఫ్యూచర్లో కదా ఇదంతా కూడా, నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ అంతా కూడా సో ఫ్యూచర్లో కాబట్టి మనం విల్ యూజ్ చేసాం. షీ విల్ మీట్, ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఈ విల్లుని తీసుకొచ్చి సింపుల్గా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు ప్లేస్ చేస్తే విల్ షీ మీట్ హర్ బాయ్ ఫ్రెండ్ టుమారో అంటే క్వశ్చన్ అన్నట్టు. రేపు ఆమె తన బాయ్ ఫ్రెండ్ని కలుస్తుందా? లేదు ఆమె రేపు కలవదు అని చెప్పాలనుకోండి, విల్ ప్లస్ నాట్, విల్ నాట్ అని చెప్పచ్చు, లేదా విల్ ప్లస్ నాట్ నెగిటివ్ కాంట్రాక్షన్లో వోంట్ అని చెప్పచ్చు. ఇక్కడ నేను వోంట్ అని తీసుకున్నాను. షీ వోంట్ మీట్ హర్ బాయ్ ఫ్రెండ్ టుమారో, ఆమె రేపు తన బాయ్ ఫ్రెండ్ని కలవదు, లేదా షీ విల్ నాట్ మీట్ అని కూడా చెప్పచ్చు విడదీసి. అండ్ ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకోండి, నెగిటివ్ కాంట్రాక్షన్ క్వశ్చన్ మళ్ళీ చేయాలనుకోండి, నెగిటివ్ సెంటెన్స్ని వోంట్ షీ మీట్ హర్ బాయ్ ఫ్రెండ్ టుమారో అని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ మీరు ఏదైనా ఐ, వి, యూ, దే, హీ, షీట్తో ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు బుక్లో 93 పేజీలో ఇక్కడ మీకు ఐ, వి, హీ, షీతో ఇచ్చాను. అండ్ పేజ్ నెంబర్ 43 నుండి ఎన్నో రకాల వర్బ్స్ ఉన్నాయి. వాటి అన్నిటినీ ఇలాగే పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్లో ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా త్వరగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు, 100% నేర్చుకుంటారు. అండ్ ఇంకా కొన్ని కీవర్డ్స్తో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఇచ్చాను చూడండి. ఈ కీవర్డ్స్ని ఉపయోగించి మనం భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి ఎలా చెప్పాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుమారో, next week, next month, next year, after 1 month, after 1 week, after 1 year, after 1 day, after 10 days, after 1 month, after 15 days అని చెప్పి ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 10 weeks, ఆఫ్టర్ 10 months, ఆఫ్టర్ అంటే తర్వాత అంటే ఫ్యూచర్ భవిష్యత్తులో అని చెప్పినప్పుడు మనము ఆఫ్టర్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. సో ఆఫ్టర్ పక్కన మనము 1 year 10 years అనే ఏదైనా మన ఇష్టం అక్కడ రిక్వైర్మెంట్ బదులు మనం పెట్టుకోవాలి. రిక్వైర్మెంట్ ఎంత ఉంటే అంత మనం పెట్టుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఐవి వచ్చినప్పుడు క్లియర్గా మీకు ఏం చెప్పాను? షెల్ ఉపయోగించాలి అని చెప్పాను. అండ్ విల్ ఉపయోగిస్తే ఏమైనా మిస్టేకా? మరి లేదు. సో పాజిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు విల్ యూజ్ చేస్తే ఎలాంటి మిస్టేక్ లేదు. అంటే ఐ విల్ మీట్ యూ టుమారో, నేను మిమ్మల్ని రేపు కలుస్తాను అని చెప్పినప్పుడు విల్ ఉపయోగించవచ్చు, లేదా ఐ షల్ మీట్ యూ టుమారో అని కూడా చెప్పచ్చు. అండ్ వీ షల్ గో టు అమెరికా నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పొచ్చు, ఆర్ వీ విల్ గో టు అమెరికా నెక్స్ట్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు. కానీ కేవలం క్వశ్చన్స్ అడిగినప్పుడు షెల్ ఉపయోగించాలి, దట్టు మెలోడీ కోసం అని చెప్పాను. క్వశ్చన్స్ కోసం షెల్ ఉపయోగించాలి అని చెప్పాను. అండ్ ఇప్పుడు చూడండి, యూ విల్ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఫ్యూచర్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. యూ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇక్కడ స్పీక్ పెడితే సరిపోతుంది. యూ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ షెల్ స్పీక్ అంటే తప్ప? మరి తప్పు కాదు. యూ షెల్ లెర్న్ ఇంగ్లీష్ అంటే తప్ప? మరి
తప్పు కాదు, కానీ ఇక్కడ మనము విల్ ఉపయోగించుకోవచ్చు అన్నట్టు. సో దే విల్ బై ఎ న్యూ కార్ నెక్స్ట్ వీక్. వాళ్ళు నెక్స్ట్ వీక్ వచ్చే వారము వాళ్ళ కొత్త కార్ కొంటారు. సో ఇక్కడ చూడండి వర్బ్ V1 ఫామ్లో వచ్చింది, వర్బ్ V1 ఫామ్లో వచ్చింది. ఇక్కడ చూడండి వర్బ్ V1 ఫామ్లో ఫస్ట్ ఫామ్లో వచ్చింది, మొత్తం కూడా ఇదే ఫామ్లో ఫాలో కావాలి మనం. ఇక్కడ హీ విల్ కమ్ టుమారో, హీ విల్ కమ్ నెక్స్ట్ వీక్. అతను ఇప్పుడు రాలేదు, నెక్స్ట్ వీక్ వస్తాడు అని చెప్పాలనుకోండి, హీ విల్ కమ్ నెక్స్ట్ వీక్. ఈసారి పవన్ కళ్యాణ్ గెలవలేదు, నెక్స్ట్ టైం గెలుస్తాడు అని చెప్పాలనుకోండి, హీ విల్ విన్ నెక్స్ట్ టైం. హీ విల్ విన్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్స్. రాబోయే ఎలక్షన్స్లో అతను గెలుస్తాడు. ఒకవేళ గెలవడు అని చెప్పాలనుకోండి, విల్లుకు నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, సింపుల్గా won't. రాడు అని చెప్పాలనుకోండి, ఈ won't come. అండ్ షీ విల్ రైట్ అన్ ఎగ్జామ్. రేపు ఆమె ఒక ఎగ్జామ్ రాస్తుందని చెప్పాలనుకోండి, షీ విల్ రైట్ అన్ ఎగ్జామ్ టుమారో. నెక్స్ట్ వీక్ అయితే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అయితే నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్. ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్ విల్ టేక్ అనదర్ 10 days or 20 days. ఒక పని పూర్తవడానికి, మన క్లాసెస్ పూర్తవడానికి ఇంకా 30 రోజుల టైము, 35 రోజుల టైం పడుతుందని చెప్పాలనుకోండి, ఇట్ విల్ టేక్. మీరు అడుగుతున్నారు నన్ను క్వశ్చన్, సార్ హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ టు కంప్లీట్ అవర్ కోర్స్ అని అడుగుతున్నారు. నేను ఇట్ విల్ టేక్ అనదర్ 35 days అని చెప్పాను. ఇట్ విల్ టేక్ అనదర్ 35 days అంటే ఇది పూర్తవటానికి ఇంకొక 35 రోజుల టైం పడుతుంది, తీసుకుంటుంది అని చెప్పినప్పుడు ఇలా చెప్తున్నాను. సో కీవర్డ్స్ ఉపయోగిస్తే మనకు సెంటెన్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. కాబట్టి కీవర్డ్స్ యూజ్ చేసి సెంటెన్స్ చెప్పాలి. అండ్ అదేవిధంగా నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు షెల్కి నాట్ యాడ్ చేసి షెల్ నాట్ అని చెప్పొచ్చు, విల్కి నాట్ యాడ్ చేసి విల్ నాట్ అని చెప్పొచ్చు, లేదా రెండింటిని కాంట్రాక్ట్ చేసి షెల్ ప్లస్ నాట్ షాంట్ అనే చెప్పొచ్చు, విల్ ప్లస్ నాట్ వోంట్ అనేది కూడా చెప్పొచ్చు. డైరెక్ట్గా వోంట్ అని కూడా మనము ఈ రకంగా చెప్పొచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ వెల్.